సీనియర్ ముఖ్యమంత్రి ముందు ఇప్పుడు మద్యం పాలసీకి సంబంధించి ఒక కొత్త టెన్షన్ మొదలైందా? మంత్రుల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి అనేది తాజాగా రేపు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ప్రస్తుతం పాత విధానం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అయితే ఏడాదికి 7,250 కోట్లు ఎంత ఆదాయం వచ్చేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 కోట్ల వరకు ఆయన ఆదాయం తీసుకొచ్చారు. ఈ ఆదాయాన్ని వదులుకోవడం ఎందుకు అనేది కొంతమంది మంత్రుల అభిప్రాయం. మళ్ళీ ప్రైవేటీకరణ చేసేసి మళ్ళీ టెండర్లు పిలిపించి మద్యం విధానాలు 1,000 షాపులు ఎన్నో పెంచుతూ ఉంటున్నారు. పెంచినా సరే దాని ద్వారా ధరలు తగ్గించిన షాపులు పెంచినంత మాత్రాన ఉపయోగం ఉంటుందని ఇక్కడ ఆదాయం వదులుకోవాలా లేదంటే ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని జనాలకు ఇచ్చిన మాట మేరకు మందుల బాబుల్ని సంతృప్తిపరచడానికి తక్కువ ధరకే నాణ్యమైన మందు ఇవ్వాలా? ఇప్పుడు ఇదే వాళ్ళ ముందున్న ఒక అయోమయ పరిస్థితి, ఒక టెన్షన్ క్రియేట్ అవుతుందా చంద్రబాబు గారి ముందు? దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త మద్యం పాలసీ అందరూ ఆమోదించదగ్గదేనా? నిజంగా ఆదాయం కావాలనుకుంటే ఒక ఇబ్బంది, ఆదాయం అవసరం లేదు, ఇచ్చిన మాటకు మనం కట్టుబడి తక్కువ రేటుకి వాళ్ళకి నాణ్యమైన మందు, ఆయన చెప్పినట్టు క్వాలిటీగా ఏదో ఆరోగ్యకరమైన మందు ఏదో అన్నారు, అలా ఇవ్వాలంటే ఆదాయం వదులుకోవాలి. బేసిక్గా ఎవరెవరు ఏదో చెప్తే వినేసే పొజిషన్లో చంద్రబాబు ఉండరు. అక్కడ 2-3 డెసిషన్ మేకర్స్, ఆ 2-3 డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మధ్యన భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే కానీ మధ్యలో వీళ్ళందరి వల్ల ఏమవదు. పాయింట్, ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు, జనసేన కార్యకర్త నాయకుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే 19 ముందున్న మద్యం పాలసీ కావాలి. ఏంటది? ఒక మద్యం దుకాణం, ఆ దుకాణానికి అనుబంధంగా బెల్ట్ షాప్ కాదు, పర్మిట్ రూమ్, ఫస్ట్ గుడి దానికి ఆనుకుని ఓ పర్మిట్ రూమ్ అంటే చిన్న సైజు బారు, అక్కడ కొనుక్కుని తాగడానికి, ఆ లోపల సీకులో బోకులో పెట్టుకుని దాంట్లో ఒకటి. ఇది ఒకటి కాకుండా మళ్ళీ ఆ షాప్కి అనుబంధంగా ఒక 15-20 బెల్ట్ షాపులు. దీనివలన ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు, ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు దాని మీద వచ్చే ఆదాయంతో. నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దాని మీద డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంతమందికి ఉపాధి వచ్చేస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాట ఏంటి? నేను అనేది వాళ్ళ ఫార్ములా అప్పుడు ఆ పాలసీలో నడిచింది. వాళ్ళు బతికేస్తారు, వాళ్ళు బతికేయడము, ప్రభుత్వానికి వచ్చేటప్పటికి అందులో కొంత వస్తుంది అంతే కదా. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇలా సంపాదించవచ్చు అని జగన్ చూపించాడు, కానీ అంతకుముందు ఇట్లా సంపాదించచ్చు అని తెలుసా? 25,000 కోట్లు సంపాదించచ్చు అని. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే వీళ్ళందరూ జగన్ తినేశాడు, డిస్టిలరీస్ దగ్గర తినేశాడు. ఏ డిస్టిలరీ వాడు కంప్లైంట్ పెట్టలేదు, ఇప్పుడు అదే డిస్టిలరీ నుంచి తీసుకుంటున్నారు గేట్లు. అవును, అసలు ఈ డిస్టిలరీ అన్ని వెళ్ళిచ్చిన అనుమతులు ఇచ్చినాయే కదా, అంతే కదా. కాబట్టి ఇంకేం ప్రాబ్లం? బేసిక్గా జగన్ ఏం చేశాడు? వీళ్ళు చెప్పే ప్రకారం అయితే గనక పైన డిస్టిలరీల స్థాయిలో బాటిల్కి ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా వస్తుంది కదా ఇప్పుడు ఆ కమిషన్. ఎందుకు ఎక్కొడతారు? బేసిక్గా ఆ డబ్బులు వచ్చేస్తాయి. జగన్ అది పోని వీళ్ళు అన్నట్టు అది సంపాదించుకుంటే బాటిల్కు 50 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం కమిషన్, లేదా 10 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం, లేదా 50 100 తీసుకున్నాడు అనుకుందాం. నేనైతే బాటిల్కు 10 ఇస్తారనుకుంటాను కానీ 100 ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఒక బాటిల్ మీద 10 రూపాయలు అన్నా రోజుకి 1 కోటి, ఒక రోజుకి 1 కోటి తాగుతారు. 1 కోటి ఇంటూ 10 రూపాయలు అంటే 10 కోట్లు. నెలకు వచ్చేటప్పటికి ఇది 300 కోట్లు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏడాదికి 3,600 కోట్లు, 5 ఏళ్ళకి చూసుకుంటే అన్ని వేల కోట్లు వచ్చినట్టు. ఇది బాటిల్కి ఇంత వేసుకుంటే 10 రూపాయలు వేసుకుంటే 100 అయితే ఎవరు కదా బేసిక్గా. దాంట్లో 100 నుంచి 150 రూపాయలు ప్రభుత్వానికి లాభం తెప్పించాడు అతను. బాటిల్ తయారీ కమిషన్ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి రావడం వల్ల 25,000 కోట్ల ఆదాయం. అంటే మనం అనధికారికంగా జగన్ సంపాదించుకున్నాడు అనుకుంటే అధికారికంగా ప్రభుత్వానికి 25,000 కోట్లు లాభం చేకూర్చి దాంతోనే చేయడానికి అవకాశం కుదిరింది అతను. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే జగన్ తినేశాడు, ప్రభుత్వానికి తెచ్చిపెట్టాడు, కానీ మధ్యలో ఉన్న కార్యకర్తలందరూ నలిగిపోయారు, వాళ్ళకేం డబ్బులు రాక, కాబట్టి ఇప్పుడు మీరు ఆ పని చెయ్యొద్దు అనేటటువంటిది ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడి యొక్క ఆలోచన. వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఆ పాత పద్ధతి తీసుకురాని. ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా చేతులు ఏమి డబ్బులు ఆడట్లా,
డబ్బులు ఏదో ఒక సంపాదన ఉండాలి. ఇప్పుడు ఎందుకని 2 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఎందుకు రేటు తగ్గించాలా, ఎందుకు అదే షాపులు కంటిన్యూ అవుతున్నాయి ప్రభుత్వ షాపులే అంటే బల్క్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు జగన్ పెట్టింది ఏంటంటే ఇది ఒక అవుట్ సోర్సింగ్ సిస్టమ్ పెట్టేశాడు. అంతా ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఇక్కడ సరిగ్గా చెప్పాలంటే ప్లగ్ అండ్ పిండ్ అని చెప్పి చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ ఎట్ట పెట్టాడు, ఇక్కడ ఎన్ని బాటిల్స్ కావాలో తెచ్చి కంపెనీ వాడు సరుకు దించి వెళ్తాడు, ఎంత కమ్మాలో అక్కడ రేటు ఉంది అమ్మేస్తారు. ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు బ్యాంకులో వేసేస్తారు. బ్యాంకులో వేసిన అమౌంట్ ఏ రోజుకి ఆ రోజు బల్క్గా క్యాష్ ఇన్ని కోట్ల రూపాయలు కనబడుతుంది. జీతాలకి లోటు లేకుండా సక్రమంగా టైంకి ఇస్తున్నారు అంటే పెన్షన్లు, జీతాలు, మందు మీద వచ్చే డబ్బులే కరెక్ట్గా చెప్పాలంటే. దాని 2,500,000 కోట్ల రూపాయలు అంటే ఏడాదికి 25,000 కోట్లు అంటే చీఫ్ అండ్ బెస్ట్లో 1000 కోట్లు వేసుకుంటారు రోజుకి, ఇది నెలకి 1000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల ఆదాయం వచ్చేస్తుంది అక్కడ. ఒకటి వెళ్ళిపోతుంది, లైక్ దాన్ని ఏమంటారు జీతాల వైపుకో దాంట్లో సగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆపేస్తే ఎట్లా అన్నటువంటిది ఒకటి ఉంది. రెండవది ఏంటంటే కొత్త బ్రాండ్లు జనం కోరుకుంటున్నారు, ఏది పాపులర్ బ్రాండ్లు అన్నట్టు. పాపులర్ బ్రాండ్ నేను అనుకోవడం అయితే పాలసీ వీళ్ళు తెచ్చేది ఎట్లా ఉంటుందంటే ఈ మద్యం దుకాణాలని కొనసాగిస్తూ ఇంకొన్ని ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ఇప్పుడు జగన్ 1000 ఇచ్చాడు అనుకుంటే వీళ్ళు దాన్ని 2,000 3,000 చేస్తారు. లేదు జగన్ 2,500 3,000 అయితే 2,500 అన్నారు మనం, అంతకుముందు 4,500 ఉండేయట. జగన్ వచ్చాక దాన్ని తగ్గించుకుంటూ రావడం వల్ల 2,500 పోయినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ 4,500 చేయొచ్చు. చేసేసి వాటి దగ్గరన బ్రాండ్లు మాత్రం ఇవన్నీ ఆ కింగ్ ఫిషర్లు అయ్యో ఉంటాయి అడగట కదా, మందు రకరకాలు విస్కీలు, బ్రాండీలు, అవన్నీ పాపులర్ అవన్నీ తీసుకొచ్చి పెడతారు. అవి కూడా పాత బ్రాండ్లు అడుగుతున్నట్టు. ఇప్పుడు ఇక్కడ అవి ఏంటంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, ఆంధ్రాలో కూడా ఈ జగన్ ఉన్నప్పుడు కూడా. అవి వాకిన్ స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. వాకిన్ స్టోర్స్ అని చెప్పి పెట్టారు. వాటిట్లలో ఇవి దొరికినాయి. ఇప్పుడు అవి ఈ మద్యం దుకాణాల్లో పెడతారు, లేదా అదే కొనసాగిస్తారేమో. అంటే చీఫ్ లిక్కర్ అంతా ఈ షాపుల్లో పెట్టి వాకిన్ స్టోర్స్ లో అట్లాంటివి ఏమైనా పెడతారేమో దాంట్లో. లేదా ఈ గొడవ అంతా ఎందుకు అన్ని మందు షాపుల్లో కూడా అందుబాటులో బ్రాండెడ్ మద్యం. కాబట్టి ఈ పదము దరిద్ర పదం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన మద్యం అనేటటువంటి దరిద్ర పదం బెటర్. అదే నాణ్యమైన మందు ఏంటి, మందులో నాణ్యత ఏంది అంటే ఇప్పటివరకు నాణ్యత లేని అమ్మించారు. అదే అనేది నాణ్యమైన మందు, నాణ్యత లేని మందు అంటే మందు తాగితే చస్తారా బతుకుతారా, ఎక్కువ రోజులు బతికిస్తామని. మందు అనేటటువంటిదే ఒక అనారోగ్యం. దాంట్లో తొందరగా చావు 4 రోజులు ఎక్కువ ధర వస్తావన్నా, లేదా అంతకంటే పవర్ ఉంటే తొందరగా చస్తావని కదా. మనకు మామూలు మందుల్లో పవర్ఫుల్ మెడిసిన్ ఎలా ఉంటుంది, 200 mg 600 mg అలాగా. ఇందులో ఇప్పుడు కొంచెం మోతాదు పెంచుతారేమో, ఈ రోగాలు తేవడానికి. అంతే మరి, అది తేడా. అంతే మరి నేను అనేది అదే, నాణ్యమైన మందు అంటే ఎక్కువ తొందరగా పోతాడని అంటున్నా. అంతే కదా. కాబట్టి ఆ పదం వాడకండి, అసహ్యంగా ఉంది ఆ పదం ఏంటంటే. నాణ్యమైన మందు, స్వచ్ఛమైన మందు, అదేదో హెల్త్ డ్రింక్ అన్నట్టు అట్లాగుంది ఇప్పుడు పరిస్థితి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వపు డబ్బు డైరెక్ట్ గా ఏకగ్రీవంగా సంపాదించుకోవడం, ఈ రెండునా, లేదా కార్యకర్తలకు ఉపాధి అవకాశం కిందకి గ్రౌండ్ లెవెల్కి ఇచ్చేయడం. ఇదేమవుతుందంటే పేదల్లో ఫస్ట్ సరదాగా ఉంటది, తాగుబోతులకి సంతోషమే, కానీ తర్వాత గొడవలు అవుతాయి. ఎందుకు లేడీస్ రియాక్షన్ వస్తుంది. కిందసారి లేడీస్ రియాక్షన్ ఎందుకు వచ్చింది, పర్మిట్ రూములు, బెల్ట్ రూములు. ఇంకోటి టైమింగ్స్ మార్చినా కూడా ప్రమాదమే. జగన్ వచ్చాక ఏం చేశాడంటే తాగే టైమింగ్స్ మార్చాడు. ఉదయం 11 తర్వాత షాప్ తెరుస్తారు, సాయంత్రం తొందరగా కట్టేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ షాపుకి వెళ్ళే వాళ్ళు, ఈ తాగుడు అలవాటైన దరిద్రం ఎట్టుంటుందంటే మీ కూలి పనికి వెళ్తుంటాడు, వెళ్ళేటప్పుడు అక్కడ చేతిలో 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చులు కానీ పెట్టుకుని వెళ్తాడు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఎదురుగున్న మందు షాప్ కనబడుతుంటే నేలకి ఊరతా, వెంటనే ఒకటి తాగేసి బిగిన్ చేశాడు అనుకోండి, వీడికి పని దగ్గరికి పోడు. వీటితో పాటు ఏంద్రా వేస్తున్నా నాకు కూడా కొంచెం చూడరా అంటే సరే నువ్వు కూడా వేసుకోరా, నువ్వు సగం ఎత్తే వీళ్ళిద్దరు ఒకవేళ పనికి వెళ్ళినా తాగి వెళ్తే పనిలో ఇంకా నాణ్యత అక్కడ. అప్పట్లో మేస్త్రులు అదే గొడవ చేసేవాళ్ళు, ఈ తాగి వచ్చి చెప్పేసేవాళ్ళు, లేకపోతే వచ్చేవాడు కాదు ఉన్నట్టుండి. వాడు బయలుదేరాననేవాడు పొద్దున్నే, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండేది కాదు ప్రశాంతంగా. ఇప్పుడు 11ంటికి అనేవాడు పొద్దున్నే వచ్చి పని చేసుకుని, పని అయ్యాక కూలీ తీసుకువెళ్ళేటప్పుడు తాగుతున్నారు.
దాంట్లో అది కూడా ఇతను తొందరగా కట్టేసేపిస్తుండేటప్పటికి 8కో 9కో కట్టేసేవాళ్ళు కదా. ఆ తర్వాత పనికి వెళ్ళే వాళ్ళకి హ్యాపీగానే ఉండేది. అంటే 2 షిఫ్ట్లు పెట్టుకుంటే ఈ భవన నిర్మాణ కార్మికులకి పొద్దున పనోడేమో తాగకుండా వచ్చేవాడు, సాయంత్రం వాడు తాగడానికి అవకాశం లేక వెళ్ళేవాడు. కానీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా వెళ్ళే వాళ్ళకి మాత్రం సాయంత్రం 6 తర్వాత తాగి వెళ్ళేవాళ్ళు అన్నటువంటిది. అందులో రకాలు ఉంటుంది, వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తాగే అలవాటు. అయితే పబ్లిక్లో ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే అది 200 రూపాయలకి అంటే 50 రూపాయలకి దొరికేది 250 ఇట్లా పెట్టి తాగారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏమంటే 1, 2, 3 రకాలు చీఫీ పెడతారు అక్కడ. ఏది తక్కువ రేటుకి 100 రూపాయలకో 120 రూపాయలకో వచ్చే ముందు అందుబాటులో పెడతారు. ఇట్లాంటివి వేలల్లో బ్రాండ్ పెంచుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరు 200 రూపాయలు 300 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 500 రూపాయలకి అమ్మమంటారు. ఆ విధంగా ఇక్కడ పోయేదాన్ని అక్కడ రాబట్టుకుంటారు. మేబీ ఆ కంపెనీలతో మాట్లాడుకుని వాడు ఎంతకి ఇవ్వాలో వాడి ఇష్టం కదా, ఇది వీళ్ళ ఇష్టం కదా, వీళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలి, వాడు ఎంతకు అమ్ముకోవాలి వీళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు ఎంత అలా తీసుకుని ఎంతైనా ఏడాదికి 25,000 కోట్లు సంపాదించడం అంటే ఒక 1000 షాపులన్నీ పెంచుతూ ఉంటున్నారు. పెంచినంత మాత్రాన ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే ప్రైవేట్ పరం చేసేస్తే, ప్రైవేట్ పరం చేస్తే తగ్గుతుంది. ప్రైవేట్ పరం చేస్తే 10-15 కోట్ల ప్రభుత్వం మెయింటైన్ చేసి ఇప్పుడులా కంటిన్యూ అయితే ఓకే, కానీ ఆ ఉద్దేశం కనిపించట్లేదు కదా ఇక్కడ. పెడతారు అనుకుంటున్నాను నేనైతే. అదే అంటే ఇక్కడ కార్యకర్తల కోరిక తీర్చాలా, ప్రభుత్వపు కోరిక అంటే పెద్దల కోరిక తీర్చాలా అన్నటువంటి దాని దగ్గర ఒకటే ఉండాలి. ఇట్లా పెడితే డబ్బులు తగ్గుతాయి, తగ్గించుకోవడానికి సిద్ధపడాలి. లేదా అప్పుడు ఏం చేస్తారు, టార్గెట్లు పెడతారు, ఇంతకు ముందు ఉన్నట్టు ఇంత దాగించాల్సిందే అని. అప్పుడు బెల్ట్ షాపులా లేకపోతే దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో స్విగ్గీలు ఇట్లా హోమ్ డెలివరీ కూడా పెట్టేస్తారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల పాలసీ అనగానే నాకు అదే గుర్తుకొచ్చింది. హోమ్ డెలివరీ ఉంటాయి ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ కానీ మహారాష్ట్రలో కానీ మంది ఇంటికి డెలివరీ వస్తుంది, అట్లా పెట్టేస్తారు అన్నమాట. అవును, అంటే దాదాపుగా 5 ఏళ్ళకి 1,25,000 కోట్ల రూపాయల ఆదాయం. ఇప్పుడు తల్లికి వందనం లాంటిది ఆగిపోతున్నా, ఇంతకుముందు జగన్ హయాంలో అమ్మఒడి లాంటిది కంటిన్యూ చేసిన, డబ్బులకి ఇబ్బంది లేకుండా ఈ తరహా ఆదాయాన్నే కదా అటు ఇటు మార్చిన. ఇప్పుడు ఇక్కడ దీనివల్ల పంతం నగ్గించుకోవాలి, కొత్త పాలసీ తీసుకురావాలంటే పథకాలకు కూడా ఇబ్బంది రాదు. ఆ యాంగిల్లో ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది? ఏముండదు, దానికి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తారు కానీ తక్కువ సంపాదిస్తారని నేను అనుకోను. అంటే ఎక్కువ సంపాదిస్తే ఓకే, కానీ పాత విధానం లాగా 7,250 కోట్లు అంటే పోగొట్టుకునే రకం కాదండి చంద్రబాబు. అది గుర్తుపెట్టుకోవాలి. పాలసీ వచ్చేదాకా ఊహలే తప్పించేం లేదు. ఎంతకంటే రూపాయి ఎక్కువ రావడానికి జగన్ని దొంగం చేసి ప్రచారం చేసుకుంటూ మరింత ఎక్కువకి తాగించడానికే ప్రయత్నిస్తారు. ఒక 2-4 రోజులు పోతే తెలుస్తుంది మనకి. అంటే ఇది ఒక ఆదాయ వనరుగా మళ్ళీ మార్చేసుకుంటారు యథావిధిగా. ఆదాయ వనరుగా మార్చుకోవడం ఏం కాదు, ఆదాయ వనరుగా మారకుండా ఉండదు కాదు. అదే అవును, వీళ్ళు కొత్తగా మార్చేది ఏం లేదు, ఆల్రెడీ అది ఆదాయ వనరుగా ఉంది, పోగొట్టుకోరు అంతే. అంటే నిషేధం అనేది ఇంకా పక్క వెళ్ళిపోయిందంటే అసలు డైరెక్ట్ గా తీసేశారు. ఏమంటారు, ప్రజల సంక్షేమం కోరుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మద్య నిషేధం లాంటిది అనవసరమని. ఇంకేముంది? అదే కదా. రైట్, చూద్దాం నిజంగా ఈ పరిస్థితి వస్తుందా, భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా మంత్రుల మధ్య, లేదంటే అక్టోబర్ 1వ తేదీన కొత్త మద్యం పాలసీ ఏ విధంగా విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు? వేచి చూద్దాం.